గోవిందమాల ధరించిన స్వాములు జగ్గంపేట ఎమ్మెల్యే, తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూను కలిశారు. అనకాపల్లి నుండి తిరుమలకు గోవిందమాల ధరించి పాదయాత్రగా వెళ్తున్న స్వాములకు జగ్గంపేటలో నాగేంద్ర చౌదరి ఫలహారాలు అందించారు. అనకాపల్లి నుండి తిరుపతి పాదయాత్రగా 10 మంది గోవిందులు ఈ నెల 7వ తేదీన బయలుదేరారు. ఈ పాదయాత్ర 11వ తేదీ రాత్రి కాకినాడ జిల్లా జగ్గంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గోవిందులకు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి తన రెసిడెన్సీలో బస, సద్ది ఏర్పాట్లు చేశారు. ఉదయం తిరిగి పాదయాత్రగా ముందుకు బయలుదేరిన గోవిందులకు నాగేంద్ర చౌదరి ఏర్పాటు చేసిన పండ్లు, దుప్పట్లను ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా అందించి వారిని పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ కొద్దిసేపు వారితో పాదయాత్రగా నడిచారు. ఇంటి దగ్గర నుంచి ఈ పాదసార్లు చూస్తారు. సరే చూస్తాను నేను. మీరు తలపెట్టే కార్యక్రమాల గురించి చెప్పారు సార్, ఆయన రాత్రి చెప్పారు. ఈరోజు మన జగ్గంపేట గ్రామం గోవిందులు పాదయాత్ర చేస్తూ అనకాపల్లి జిల్లా నుండి 7వ తారీఖున బయలుదేరి ఈరోజు సాయంత్రానికి మన జగ్గంపేట రావడం జరిగింది. వారికి ఈ గోవిందులందరికీ కూడా ఈ రోజు మన మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో నైట్ పడుకోవడానికి వసతి వాళ్ళకి ఈ రోజు మన ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. వీరు ఇక్కడి నుంచి తిరుపతి పాదయాత్రగా అనకాపల్లి జిల్లా నుండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో, నామస్మరణతో ఈరోజు ఇక్కడ మన జగ్గంపేట నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ తిరుపతి బయలుదేరడం జరుగుతుంది. వారి యాత్ర అనకాపల్లి జిల్లా నుండి తిరుపతి వరకు యాత్ర కొనసాగుతుంది. వారి యాత్రకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారి కలిగించి వారి యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నేను వేడుకుంటూ, అలాగే మన హిందూ బంధువులారా, ఈ మధ్య మార్గంలో మన పాదయాత్ర చేస్తున్నటువంటి మన హిందూ బంధువులు ఎవరైనా సరే, చార్ధామ యాత్ర చేసేవాడు కానివ్వండి, జ్యోతిర్లింగాల యాత్ర చేసేవాడు కానివ్వండి, తిరుపతి పాదయాత్ర గాని, విజయవాడ పాదయాత్ర గాని, ఎవరైనా సరే మన హిందూ బంధువులు ఎవరైనా సరే పాదయాత్ర చేస్తున్న వారికి మీ మధ్య మార్గంలో మీ ఊరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన హిందూ బంధువు వస్తున్నారు, మన నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషించదగ్గ దినం. ఎందుకంటే అనకాపల్లి నుంచి ఆ కలియుగ వైకంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి 10 మంది స్వాముల్ని ఇక్కడ నేను దర్శించుకోవడం, మా నాగేంద్ర చౌదరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ, వారికి ఇచ్చినటువంటి సన్మానాన్ని కానీ, ఇది వారికి కాదు, వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఇన్ని వందల కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు అనకాపల్లి నుంచి అయితే మనకు మాకు ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది కూడా ఒక్కసారి కాదు, ఈ సంవత్సరమే కాదు. ఇందులో 10 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు, 6 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం, ఆదరించడం, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవులను కూడా ఇవ్వాలని, అలాగే అందులో భాగంగా మరి వీరు పాదధూళితో మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.